బైబిల్ ఆధారితంగా నేను ఒక మాట చెప్పగలుగుతాను. మీరు ఏ సేవకుడినైనా చూడండి, ఆయన దగ్గర 2 గుణాలు చూడండి. మొట్టమొదటిది, అతను ఫలము తగినట్లు వరము పనిచేస్తుందా లేదా చూడండి. వరం మాత్రమే పనిచేసి అతని దగ్గర ఫలం పనిచేయట్లేదు అనుకోండి, అతను దేవునికి ఇష్టంగా లేడు. రెండవది, ఈ వ్యక్తి వాక్య ఆధారితంగా జీవిస్తున్నాడా లేకపోతే బయట బాహ్య సమాజానికి కనిపించడానికి మాత్రమే తను చేస్తున్నాడు అనేది చూడండి. బయట వారు గొప్ప పేరు సంపాదించుకోవడానికి ఇలా ఎగ్జిబిట్ చేశారు, కానీ నిజ జీవితంలో ఆ వాక్యాన్ని బోధించినటువంటి వ్యక్తి అదే మాటను ఫాలో అవుతున్నాడా, దాన్ని ఆచరిస్తున్నాడా అనేది మనం చూడాలి. ఈ 2 కోణాలు కానీ మీరు చూడగలిగితే, మీరు వారు సత్యం చెప్తున్నారా, వాక్య ఆధారితమైన మాట చెప్తున్నారా, లేకపోతే దేవునికి లోబడి సేవ చేస్తున్నారా మనకు అర్థమైపోతుంది. బైబిల్ గ్రంథంలో కూడా అనేక మంది ప్రవక్తలను పిలువబడినారన్న. ఆనాటి కాలపు ప్రవక్తలకు ఈనాటి కాలపు ప్రవక్తలకు గల ఒక తేడా మీ మాటలో. బైబిల్లో ఉన్నటువంటి సేవకులు దేవునికి లోబడి చేస్తున్నారు. ఇప్పుడున్నటువంటి సేవకులు దేవుడికి లోబడుతున్నాం అని చెప్తూ నటిస్తున్నారు. సింపుల్ 1 word లో చెప్పాలంటే.